హల్లెలూయా. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన పరిచర్య చేయడానికి ఎంతమంది వస్తారు? ఎంతమందిని ఆయన పనికి, దేవుని పనికి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మో, మా అబ్బాయి బాగా చదువుకోవాలండి, వాడు ఉద్యోగం చేస్తే కానీ మేము బతకాలి, మా అమ్మాయిని బాగా చదివించి ఒక అయ్య చేతిలో పెట్టాలి. ఏమండి, వాళ్ళ దేవుని నశించిపోతున్న ఆత్మలు ఎంతోమంది ఉన్నారు. అయ్యో, ఆ ప్రాంతాల్లో, ఆయా మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకి జీవవాక్యాన్ని అందించే వాళ్ళు లేరు. కోత ఎంతో విస్తారంగా ఉంది. నా ప్రభు కోసే పనివారి కోసం నా తండ్రిని వేడుకోండి అని ఆయన మనకు చెబితే, యేసయ్యా ఈనాడు ఎంతమంది అండి, ఎంతమంది ఉన్నారు నశించిపోతున్న ఆత్మల పట్ల? ఎంతవరకు నా కొడుకుని చదివించాలి, నా కూతురుని చదివించాలి, వాళ్ళ పెద్దోళ్ళని చేయాలి, గొప్పవాళ్ళని చేయాలి, ఉద్యోగస్తులు చేయాలి, వాళ్ళకి ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, మనవడో మనవరాలో మీదెక్కించుకొని ఒకటి రెండు పోయించుకోవాలి మీద. దేవునికి స్తోత్రం చెప్పండి.